పంచాయతీరాజ్ సెక్రటరీకి సంబంధించినటువంటి చాప్టర్ 10 ఆదాయ వ్యయాల నిర్వహణలోని దృష్టిని చూద్దాం. పంచాయతీరాజ్ సంస్థల్లో పన్ను విధించే అధికారం ఎవరికి మాత్రమే ఉంది? గ్రామ పంచాయతీలకు. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 4 రకాలుగా. గ్రామ పంచాయతీలకు ఎక్కువ ఆదాయ వనరులు వేటి నుంచి వస్తున్నాయి? ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా. గ్రామ పంచాయతీలకు సొంత ఆదాయ వనరులు ఏంటి? 1 పన్నులు, 2 రుసుములు, 3 వినియోగదారుల ఛార్జీలు, 4 పైవన్నీ అనే ఆన్సర్. తప్పనిసరిగా విధించే పన్నులు: 1 ఇంటి పన్ను, 2 లైబ్రరీ సెస్, 3 ప్రకటనలపై పన్ను, 4 పైవన్నీ ఆన్సర్. ఐచ్ఛికంగా విధించే పన్నులు ఏవి? 1 వ్యవసాయ భూములపై పన్ను, 2 ఖాళీ స్థలాలపై పన్ను, 3 పై 2, 4 పై 2 కాదు, 3 పై 2 అనే ఆన్సర్. రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులను గుర్తించండి. స్టాంపు డ్యూటీలపై సుంకం, సీనరేజీ ఫీజు, మినరల్ ఫీజు, పైవన్నీ. సీనరేజీ ఫీజును గ్రామ పంచాయతీ, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ఏ నిష్పత్తిలో పంచుకుంటాయి? 25:50:25 అండి. ఎన్ని రకాల గ్రాంట్లు ద్వారా పంచాయతీలకు ఆదాయం వస్తుంది? రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, ఆర్థిక సంఘం గ్రాంట్లు, పైవన్నీ అనే ఆన్సర్. పంచాయతీకి నిధికి సంబంధించిన సరైనదేది? వివిధ ఆదాయాలను ఒక నిధిగా ఏర్పరచాలి. ఆప్షన్ 2. ప్రత్యేకంగా విధించి వసూలు చేసిన సొమ్మును ఇందులో ఉంచాలి. ఆప్షన్ 3. ఈ నిధిని రాబడి ఖర్చుల అకౌంట్ను వేరుగా చూపాలి. ఈ నిధికి రాబడి ఖర్చుల అకౌంట్ను వేరుగా చూపాలి. ఆప్షన్ 4. పైవన్నీ సరైనవే అండి. గ్రామ పంచాయతీ రసీదు పుస్తకాలు ఎవరి వద్ద ఉంచాలి? పంచాయతీ కార్యదర్శి అండి. గ్రామ పంచాయతీ బడ్జెట్ ని ఎవరు తయారు చేస్తారు? పంచాయతీ కార్యదర్శి. గ్రామ పంచాయతీ బడ్జెట్ ని ఎవరు ఆమోదిస్తారు? గ్రామ పంచాయతీ అండి. గ్రామ పంచాయతీ ఆదాయంలో అధిక భాగం దేనికి ఖర్చు చేస్తారు? సిబ్బంది వేతనాలకి. గ్రామ పంచాయతీ పన్నులను మరింత తక్కువ ఖర్చుతో స్థానిక వనరులను వినియోగించడానికి ప్రవేశపెట్టిన విధానం ప్రజా అంచనాలని. ప్రజా అంచనాల ముఖ్య ఉద్దేశం ఏంటి? సాంకేతిక అంచనాల అధికారంలో పాత్ర తగ్గించడము, నాణ్యమైన పనులు, అవినీతిని అరికట్టడము, పైవన్నీ అండి ఆన్సర్. ఇర్సాల్నామా రిజిస్టర్ అంటే ఏంటి? ఇర్సాల్నామా రిజిస్టర్ అంటే బిల్ కలెక్టర్ రోజువారీ వసూలును నమోదు చేసే రిజిస్టర్ అన్నమాట. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన పథకం గురించి సరైనదేది? పైవన్నీ సరైనవే అండి. రాష్ట్ర ప్రభుత్వం వ్యయాన్ని ఎన్ని అంశాలుగా విభజించింది? 7 రకాలుగా అండి. పంచాయతీరాజ్ సంస్థల్లో వాటి విధుల ఆధారంగా వ్యయ విభజన ఎన్ని రకాలుగా విభజించారు? ఇది థీరోలో ఏమో 6 రకాలని ఇచ్చున్నారని ఆన్సర్. బట్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4 రకాలు అని ఆప్షన్ 1 ఇచ్చింది. ఇఫ్ యు నో ప్లీజ్ కామెంట్. పంచాయతీ సంస్థలకు కేటాయించిన 3 ప్రత్యేక మైనర్ హెడ్స్ ఏమిటి? జిల్లా పరిషత్తులకు 196, మండల పరిషత్తులకు 197, గ్రామ పంచాయతీలకు 198 అండి. ఆర్థిక వివరణ పట్టికలో ఏ అంశాలు ఉంటాయి? ఆర్థిక వివరణ పట్టికలో ప్రతి ఖాతా నుండి ఖాతా కింద జమలో ఖర్చుల సంగ్రహం, ప్రతి ఖాతా కింది జమలు చెల్లింపులు, ప్రతి స్కీము గ్రాంటు కింద ఉన్న నిల్వలు, ఇవన్నీ వస్తాయండి. మేజర్ హెడ్లు ఎన్ని అంకెల కోడ్ కేటాయించారు? 4 అంకెల హెడ్. అడ్వాన్సులకు సంబంధించి అంశాలని ఏ హెడ్ కింద పరిగణిస్తారు? మేజర్ హెడ్. మేజర్ హెడ్ లో అంకె 0 లేదా 1 అయితే అది రెవెన్యూ రాబడి హెడ్ అండి. మేజర్ హెడ్ లో అంకె 4 అయితే అది క్యాపిటల్ వ్యయం హెడ్ అండి. సబ్ డీటెయిల్డ్ హెడ్ లో వీటిని సూచిస్తారు? కార్యకలాపాలని. నిధులను ఏ హెడ్ కింద సూచిస్తారు? విధులను మేజర్ హెడ్ కింద సూచిస్తారండి. లక్ష్యాలను ఏ హెడ్ కింద సూచిస్తారు? డీటెయిల్డ్ హెడ్ కింద సూచిస్తారు. పర్సనల్ డిపాజిట్ అకౌంట్ ఎవరి పేరుతో తెరవబడుతుంది? సంబంధిత కార్యనిర్వహణాధికారి. యాక్చువల్గా అయితే ఎంపీడీఓ అండి, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్. సంబంధిత కార్యనిర్వహణాధికారి అంటే అతనే. నిధులు దుర్వినియోగం చేస్తే విధించే శిక్షలేండి? జరిమానా, జైలు శిక్ష, ఉద్యోగం నుండి బర్తరఫ్, పైవన్నీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.